ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. 1వ తేదీనే జీతాలు చెల్లింపు అంతా ఒట్టిదేనని తేలిపోయింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. 3-9 నెలలుగా జీతాలు చెల్లింపు లేక ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితులు దాపరించాయి. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. 4 నుండి 9 నెలలుగా కాంగ్రెస్ సర్కారు వారికి వేతనాలు చెల్లించడం లేదు. ఇప్పటికే అందిన కాడికి అప్పులు చేయగా రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఎలా వెళ్లదీయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. జీతాలు ఇవ్వండి మహాప్రభో అంటూ సర్కారును వేడుకొన్నా ఆలకించని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, హనారోరియం, కాంట్రాక్టు ప్రాతిపదికపై దాదాపు 1.50 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒక విభాగంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా వీరిని నియమించుకోగా మరికొన్ని శాఖలు జిల్లాల వారీగా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకున్నాయి. కొన్ని నెలలుగా జీతాలు అందక అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, సిఓఈల్లో, కళాశాలలో, స్పోర్ట్స్ అకాడమీల్లో అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, హనారోరియంపై వేల మంది పనిచేస్తున్నారు. సదరు సిబ్బందికి ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు వేతనాలను ఇప్పటికీ చెల్లించలేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, సెర్ఫ్, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, విఏఓలు, వాచర్లు ఇలా అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సగటున 4 నుండి 9 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. జీతాల కోసం అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారుల చుట్టూ చెక్కలు కొడుతున్నారు. ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్న విధంగా ప్రధాన కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాళ్లపై పడి జీతాలు చెల్లించాలని అక్కడి ఓ గేట్ ఆపరేటర్ వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా సర్కార్ ఏమాత్రం కనికరం చూపించని దుస్థితి నెలకొంది. చాలని జీతాలతో నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది నెల నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం తీరుతో మరింత మానసిక క్షోభకు గురవుతున్నారు. చాలా శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది గడువు జూన్ 31తోనే ముగిసింది. ఆయా శాఖల అధికారులు సదరు అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ రెన్యువల్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మౌఖిక ఆదేశాలతోనే సిబ్బందితో పని చేయించుకుంటున్నారు. అటు ప్రతిపాదనలు పట్టించుకోక బకాయి వేతనాలు చెల్లించక ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మానవీయ కోణంలో స్పందించి వేతనాలను విడుదల చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.